శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. పై సమావేశమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని డాక్టర్లు సాదరంగా ఆహ్వానించారు. హాస్పిటల్లోని పలు వసతులు మరియు అవసరతలను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవసరతలను బట్టి హాస్పిటల్లోని కొరతలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్లకు తెలిపారు. మేడం గారిని కోరుతున్నాను. పేద బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం ఏర్పడిన దేవాలయం మన కావలి హాస్పిటల్. దేవాలయం మన ప్రభుత్వ హాస్పిటల్. మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం, ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం. కావలి నది పొడ్డున పేదల కోసం ఎప్పుడూ తొలుపులు తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా, ఆర్ఎంఓగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావలిలో ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. అందుకోసమే రోజుకి దాదాపు 900 మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ఆలోచన విధానం వల్లే ఈరోజు కావలి హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎమ్యూనిటీస్, బిల్డింగ్స్, ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గతం నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా భవనం కట్టడం కూడా జరిగింది. చిన్న చిన్న సమస్యలే తప్ప అన్నీ కూడా పరిష్కారమని, వాటిని కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ, సంబంధిత అధికారులతో కానీ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాల్ ఉండి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. రోడ్డు నిర్మాణంలో రోడ్లంతా కూడా భద్రమైంది. అందుకనే రోడ్డు లోపల ఎక్కడ కూడా చిన్న చెట్లు, పిచ్చి చెట్లు మొలవకుండా హాస్పిటల్ చుట్టూ కూడా ఇంకా మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ వేస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు కూడా మొలవకుండా ఉండేటట్టుగా కూడా నేను చూడటం కూడా జరిగింది. తప్పకుండా వాటన్నిటి మీద కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఈ వర్క్ అయిపోయే లోపల వాటిని కూడా పూర్తి చేద్దాం. ఇక్కడ అంతా కూడా అన్ని రకాల 100 హాస్పిటల్ ఇది. అంటే దాదాపు అన్ని రంగాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ లేదని చెప్పారు, ఉంది కానీ దానికి సంబంధించిన రేడియల్ డాక్టర్లు లేడని చెప్పారు. వాటిని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఫ్యాకల్టీ, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కూడా గైనిక్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది, ఆర్థో పరంగా సపరేట్ థియేటర్ ఉంది, ఈఎన్టీ పరంగా సపరేట్ గా ఉంది, ఆర్థోమాల్ పరంగా కూడా సపరేట్ గా ఉన్నాయి. ఎవరి డాక్టర్లు వాళ్ళు దాన్ని సొంతంగా కూడా ఆపరేషన్ థియేటర్స్ నీట్గా పెట్టుకోవడం కూడా జరుగుతుంది.
ఇంకా చిన్న చిన్న కొరతలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చదువు తీసుకుని పేదవాళ్ళకి ఎంతో కొంత సేవ చేయాలన్న ఆలోచనతో డాక్టర్లు ధైర్యంగా ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం